పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు పరమ తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన నామానికి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ మట్టలాదివారము పండుగ దినాన నీ సన్నిధిలో నిలబడి నీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు. అయ్యా, నాడు యెరూషలేము వీధుల్లో ప్రజలు హోసన్నా, దావీదు కుమారునికి జయము అని నిన్ను కొనియాడినట్లు ఈరోజు మా హృదయపూర్వక స్తుతులతో నిన్ను ఆరాధిస్తున్నాం. రాజా, నువ్వు గుర్రాల మీద, రథాల మీద ఆడంబరముగా కాకుండా ఒక సామాన్యమైన గాడిద పిల్ల మీద ఎక్కి సాత్వికముతో మా మధ్యకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈ సమయంలో మేము నీ వాక్యాన్ని వినబోతూ ఉండగా మా మనోనేత్రాలను వెలిగించండి. లోకపు చింతలను, అలజడిని మా నుండి దూరము చేయండి. అయ్యా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనము ద్వారా నీవు మాకేమి చెప్పాలనుకుంటున్నావో ఆ సత్యాన్ని మాకు బయలుపరచండి. ఏ కట్లతో అయితే మేము బంధించబడి ఉన్నామో నీ వాక్యం అనే ఖడ్గముతో ఆ కట్లను తెంపివేసి మాకు విముక్తిని ప్రసాదించండి. లోకానికి మేము తృణీకరించబడిన గాడిద పిల్లలా కనిపించినా ప్రభువా, మేము నీకు అవసరము అని నీవు మాకిస్తున్న విలువను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అయా, వాక్యాన్ని అందించనున్న నీ దాసుడనైన నా నోటికి తోడై ఉండండి. వింటున్న ప్రతి బిడ్డ హృదయము మంచి నేల వలె ఫలించినట్లు సహాయం చేయండి. అయ్యా, ఈ వాక్యము మా జీవితాల్లో మారు మనసును, నూతన ఉత్సాహాన్ని నింపాలని వేడుకుంటున్నాం. మమ్మల్ని మేము ఈ క్షణము నీ హస్తాలకు అప్పగించుకుంటూ మా విమోచకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ ఈ నూతన పరిశుద్ధ దినపు మరియు మట్టలాదివారపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన అద్భుతమైన సంఘటనను జరుపుకుంటున్నాం. అదే మట్టలాదివారం. సాధారణముగా లోకంలో గొప్ప రాజులు లేదా నాయకులు యుద్ధాలు గెలిచినప్పుడు పెద్ద గుర్రాల మీద లేదా రథాల మీద ఆడంబరముగా నగరంలోనికి ప్రవేశిస్తారు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన మన యేసు క్రీస్తు మాత్రము ఒక సామాన్యమైన పేదరికానికి మరి విమోచనకు గుర్తైన గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోకి ప్రవేశించారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2, 3 వచనాల్లో ఒక అద్భుతమైన సన్నివేశము కనిపిస్తుంది. ప్రియులారా, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను అన్న ఈ మాటలలో ఒక పెద్ద సత్యము దాగి ఉంది. ఆ గాడిద పిల్లలు ఎక్కడో లేవు, శిశువుల కళ్ళ ముందే ఉన్నాయి. కానీ అవి కట్టబడి ఉన్నాయి. ఈ రోజున ఈ వాక్యము వినిచిన్న మన జీవితాల్లో కూడా ఎన్నో ఆశీర్వాదాలు మన కళ్ళ ముందే ఉండవచ్చు. కానీ అవి మనకు అందకుండా ఏదో ఒక అదృశ్యమైన శక్తితో కట్టబడి ఉండొచ్చు. ఈ వాక్యము ద్వారా మనము కొన్ని ముఖ్యమైన విషయాలను ధ్యానించుకుందాం. మనల్ని బంధించి ఉంచిన ఆ కట్లు ఏమిటి? ఆ కట్లను విప్పడానికి ప్రభు ఇచ్చే ఆజ్ఞ ఏమిటి? అసలు సామాన్యమైన ఆ గాడిద ప్రభుకు ఎందుకు అవసరమైంది? మనల్ని విడిపించి తన మహిమ కోసము వాడుకోవాలని చూస్తున్న ఆ విమోచకుని స్వరాన్ని ఈరోజు మనము విందాము. ప్రియులారా, ఒకానొక గ్రామములో
ఒక పేదవాడు ఉండేవాడు. అతని వద్ద ఒక ముసలి గుర్రము, ఒక చిన్న గాడిద పిల్ల ఉండేది. ఆ గుర్రం ఒకప్పుడు చాలా అందముగా ఉండేది. కానీ ఇప్పుడది బహు బలహీన పడిపోయింది. అయితే చిన్న గాడిద పిల్ల మాత్రము ఎప్పుడూ ఒక పాత చింత చెట్టుకు గట్టి గొలుసులతో కట్టబడి ఉండేది. ఆ గొలుసులు ఆ గొలుసులు తుప్పుపట్టి దాన్ని మెడకు గాయాలు చేస్తూ ఉన్నప్పటికీ యజమాని దానిని వదిలేవాడు కాదు. ఆ గాడిద పిల్ల మనసులో ఎప్పుడూ ఒకటే బాధ. నేనెంత దురదృష్టవంతురాలిని! ఆ గుర్రము కనీసం అప్పుడప్పుడు బయట తిరుగుతుంది కానీ, నేను ఈ చిన్న పరిధిలోనే, ఈ బంధకాల్లోనే ఉండిపోవాలా? నా జీవితం ఇంతేనా? నేనెవరికీ పనికిరానా? అని ఏడుస్తూ ఉండేది. ఒకరోజు ఆ దేశపు యువరాజు ఆ గ్రామము మీదుగా వెళుతున్నాడు. ఆయన వెంట ఎన్నో ఖరీదైన రథాలు, మేలుజాతి అరేబియను గుర్రాలు ఉన్నాయి. గ్రామస్తులందరూ ఆ గుర్రాలను చూసి మురిసిపోతున్నారు. కానీ, ఆ యువరాజు మాత్రము అందరూ చూస్తున్న ఆ గుర్రాల వైపు కాకుండా, మూలన కట్టబడి ఉన్న ఆ చిన్న గాడిద పిల్ల వైపు చూసి ఆగిపోయాడు. తన సేవకులను పిలిచి వారితో ఇలా అన్నాడు. "వెళ్లి ఆ గొలుసులను తెంపివేయండి. ఆ గాడిద పిల్లను విడిపించి నా దగ్గరకు తీసుకురండి. రేపు నా పట్టాభిషేక మహోత్సవములో నేను దీని మీదనే కూర్చొని రాజధానిలోనికి ప్రవేశిస్తాను" అని. అక్కడున్న వారందరూ ఆ మాట విని ఆశ్చర్యపోయారు. "ప్రభూ, మీ దగ్గర ఎంతో శక్తివంతమైన గుర్రాలున్నాయి కదా! ఈ సామాన్యమైన విలువలేని కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకెందుకు?" అని అడిగారు. దానికి ఆ యువరాజు నవ్వుతూ ఇలా అన్నాడు. "నా శక్తిని చాటుకోవడానికి గుర్రాలున్నాయి కానీ, నా ప్రేమను, నా సాత్వికాన్ని ప్రజలకు చూపించడానికి నాకు ఈ గాడిద పిల్ల అవసరము. ఇది కట్టబడి ఉండొచ్చు. కానీ దీని విలువ నాకు తెలుసు. దీనికి తెలియదు. కానీ దీనికోసమే నేనిక్కడికి వచ్చాను" అని చెప్పాడు. వెంటనే సేవకులు బంధింపబడిన ఆ గొలుసులను విప్పివేశారు. ఆ గాడిద పిల్ల అప్పటి వరకు తనను తాను తక్కువ ఊహించుకుంది. కానీ రాజకుమారుని స్పర్శ తగలగానే దాని జీవితమే మారిపోయింది. మరుసటి రోజు వేలాది మంది ప్రజలు జయధ్వానాలు చేస్తూ ఉండగా ఆ రాజకుమారుడిని తన వీపు పైన మోస్తూ రాజవీధుల్లో గర్వంగా నడిచింది. ప్రియులారా, ఈ కథ నుండి మనము నేర్చుకోవాల్సిన పాఠము ఏంటి అనంటే, ఈరోజు జీవాక్యము వినిచిన నీ బంధకాలు శాశ్వతము కాదు. ఆ గాడిద పిల్ల గొలుసులతో కట్టబడినట్లు నీవు పాపముతో లేదా సమస్యలతో కట్టబడి ఉండొచ్చు. కానీ రాజకుమారుడైన యేసు నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు జీవాక్యము వినిచిన నీవు తక్కువ వాడివి కావు. లోకము నిన్ను తృణీకరించవచ్చు. కానీ రాజులకే రాజుకు నువ్వు అవసరమై ఉన్నావు. ఆయనను మోయడమే మన గొప్పతనం. ఆ గాడిద పిల్లకు దక్కిన గౌరవము దాని స్వశక్తి వల్ల వచ్చింది కాదు. అది రాజకుమారుణ్ణి మోయడం వల్ల వచ్చింది. మనము కూడా ప్రియులారా, యేసును మన జీవితాల్లో మోసినప్పుడే మనకు నిజమైన విలువ దక్కుతుంది. కాబట్టి ప్రియులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనములో యేసు ప్రభు శిష్యులతో ఒక మాట చెప్పినట్టుగా మనము గమనించగలం. వెళ్ళగానే కట్టబడి ఉన్నొక గాడిదయు దానితోనున్నొక గాడిద పిల్లయు మీకు కనబడును అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించాల్సింది ఆ గాడిద స్థితి. అది స్వేచ్ఛగా లేదు. అది యజమాని ఇంటి వాకిటనో లేదా ఒక గూటానికో కట్టబడి ఉంది. అది వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళలేదు. తినాలనుకున్నది తినలేదు. అది ఒక పరిధిలో బంధింపబడి ఉన్నది. మన జీవితంలో కూడా అలాంటి కట్లే ఉన్నాయి. ఆ గాడిదలాగే ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా ఏదో ఒక విషయముతో కట్టబడి ఉన్నారు. ఆ కట్లు కంటికి కనిపించకపోవచ్చు. కానీ అవి మన ఆత్మీయ ఎదుగుదలను ఆపివేస్తా ఉన్నాయి. కొన్ని అలవాట్లు మనల్ని వదలవు. రేపటి నుండి మానేస్తాను అనుకుంటాము. కానీ ఆ పాపపు కట్టు మనల్ని మళ్ళీ వెనుకకి లాగుతూ ఉంది. అదే పాపపు కట్టు.
ప్రియులారా, రేపటి గురించి భయము, అనారోగ్యము గురించి భయము, లోకము ఏమనుకుంటుందో అన్న భయము మనల్ని ముందుకు సాగనివ్వదు. అవే భయము అనే కట్టు. గతములో జరిగిన అవమానాలు, చేదు అనుభవాలు మనల్ని ఒకచోటే కట్టేసి ఉంచుతాయి. అవి మన గత కాలపు జ్ఞాపకాలు. అవును ప్రియులారా, ఏది కూడా మనకు మనముగా విముక్తిని పొందలేం. గాడిద ఎంత ప్రయత్నించినా ఆ తాడును తెంచుకోలేదు. దానికొకరు వచ్చి ఆ కట్టును విప్పాలి. అలాగే మన స్వశక్తితో, మన తెలివితేటలతో మన పాపపు కట్లను మనము తెంచుకోలేము. పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడయ్యున్నాడు అని యోహాను సువార్త 8వ అధ్యాయము 34 వచనములో చెప్పబడి ఉన్నది. మనము దాసులమై ఉన్నాము కాబట్టే మనల్ని విడిపించడానికి ఒక విమోచకుడు అవసరమయ్యాడు. ఆ విమోచకుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, ఆ గాడిదకు ఒక లోక సంబంధమైన యజమాని ఉన్నాడు. వాడు ఆ గాడిదను తన అవసరాల కోసం వాడుకుంటున్నాడు తప్ప దానికి స్వేచ్ఛను ఇవ్వడు. సాతాను కూడా మనల్ని లోకపు ఆశలనే గూటానికి కట్టేసి మనల్ని ఆత్మీయంగా కృంగదీయాలని చూస్తాడు. కానీ ఈరోజు జీవాక్యము వినిచిన్న మీకొక శుభవార్త. ఆ గాడిద యజమాని కంటే గొప్పవాడైన ప్రభు ఆజ్ఞ ఇస్తున్నారు. ఆ కట్లను విప్పే సమయము ఆసన్నమైంది అని. నువ్వు కట్టబడి ఉన్నావని లోకము నిన్ను చూసి నవ్వుతుందేమో, కానీ నిన్ను విడిపించడానికి పరలోకపు రాజు శిష్యులను, అనగా తన వాక్యాన్ని నీ దగ్గరికి పంపిస్తున్నారు. అవును ప్రియులారా, కట్టబడి ఉండటము నీ తప్పు కాకపోవచ్చు, కానీ కట్లను విప్పడానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు పిలుపును వినకపోవడము ఖచ్చితంగా నీ పొరపాటే అవుతుంది. యేసు క్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పిన రెండో మాటను, అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనములో మనము గమనించినట్టయితే, వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి అంటే విముక్తిని కలిగించే ఆజ్ఞ అక్కడ ప్రభు ఇచ్చినట్టుగా మనము గమనించగలము. అవును ప్రియులారా, ఆ గాడిదలు కట్టబడి ఉన్నాయని తెలిసిన వెంటనే యేసు ఊరుకోలేదు. వాటిని అలాగే ఉండనివ్వలేదు. వాటిని విప్పమని ఆజ్ఞాపించారు. ఇక్కడ మనం ఒక గొప్ప విమోచన సత్యాన్ని చూడవచ్చు. అదే ఆజ్ఞాపించే అధికారము. ఆ గాడిదకు ఒక లోక సంబంధమైన యజమాని ఉన్నాడు. వాడు వాటిని కట్టివేసి ఉంచాడు. కానీ యేసు ప్రభు పరలోకపు అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. లోకము నిన్ను పాపముతో కట్టవచ్చు, సాతాను నిన్ను రోగముతో లేదా శాపముతో కట్టవచ్చు. కానీ విప్పుడి అని ఆజ్ఞాపించే అధికారము కేవలము యేసు క్రీస్తుకు మాత్రమే ఉంది. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, సంవత్సరాల తరబడి ఉన్న అలవాట్లు, కట్లు, పాతకాలపు బంధనాలు తెగిపోతాయి. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు స్వయముగా వెళ్ళి ఆ కట్లను విప్పలేదు. తన శిష్యులను పంపాడు. ఈరోజు ఆ శిష్యులే దేవుని వాక్యము మరియు మనకు వాక్యాన్ని బోధిస్తున్న మన దైవ సేవకులు. నువ్వు కట్టబడి ఉన్నావని ప్రభు చూసినప్పుడు నిన్ను విడిపించడానికి తన వాక్యాన్ని నీ దగ్గరకు పంపిస్తాడు. సేవకుడు వాక్యము చెబుతున్నప్పుడు నీ హృదయంలో ఉన్న కట్లు విప్పబడుతున్నాయి అని గ్రహించాలి. విమోచన అనేది మనిషి ఇచ్చేది కాదు, దేవుని ఆజ్ఞ ద్వారా కలిగేది. అవును ప్రియులారా, విడిపించబడటము దేనికోసమని మనము గమనిస్తే, యేసు వాటిని విప్పి అని ఆగిపోలేదు, కానీ ఆ తర్వాత వాటిని నా యొద్దకు తోలుకొని రండి అని అన్నారు. మనల్ని పాపము నుండి, లోకము నుండి విడిపించడం అంటే కేవలము స్వేచ్ఛను ఇవ్వడం మాత్రమే కాదు, ఆ స్వేచ్ఛతో ఆయన యొద్దకు వెళ్ళడము. విప్పబడిన గాడిద అటు ఇటు తిరగడానికి వెళ్ళలేదు. నేరుగా తన సృష్టికర్త అయిన యేసు పాదాల చెంతకు వెళ్ళింది. ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు కూడా ఈరోజు నీ కష్టాల నుండి, బంధకాల నుండి విముక్తి పొందితే అది లోకములో విర్రవీగడానికి కాదు, యేసు క్రీస్తు ప్రభు సేవలో పాలు పంచుకోవడానికి. అవును
ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అని యేసు ముందే చెప్పారు. మనము విముక్తి పొందుతున్నప్పుడు సాతాను అడ్డుపడతాడు. నువ్వు పాపివి, నువ్వు మారలేవు, నువ్వు నా వాడివి అని వాడు నిందిస్తాడు. కానీ శిష్యులు చెప్పాల్సిన మాట ఒకటే, ప్రభువుకు ఇవి కావాలి అని. నీ జీవితం మీద హక్కు కేవలము నీ ప్రభుకే ఉంది. లోకపు యజమాని అంటే సాతాను నీ మీద ఇక ఏ అధికారము చెలాయించలేడు. కాబట్టి ప్రియులారా, కట్లు విప్పబడటము నీ అదృష్టము కాదు, అది నీ దేవుడు నీ పైన చూపిన అత్యున్నతమైన కృప. ఆ కట్లు విప్పబడింది కేవలము నీవైన మహిమను మోయడానికే. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పిన అత్యంత ఆశ్చర్యకరమైన మరొక మాటను అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనములో మనము గమనిస్తే, అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలెను అని చెప్పాడు. విశ్వాస జీవితములో మన విలువను చాటి చెప్పే మాట ఇది. ఈ అంశంలో 3 అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. మొదటిది తృణీకరించబడిన దానిని ఎంచుకోవడము. ఆ కాలంలో గుర్రం అంటే గర్వానికి, యుద్ధానికి, అధికారానికి గుర్తుగా ఉండేది. కానీ గాడిద అనేది శ్రమకు, వినయానికి గుర్తు. ఎవరు పెద్దగా పట్టించుకొని అందరూ తక్కువగా చూసే ఒక గాడిద పిల్లను లోకనాథుడు కోరుకున్నాడు. నీ జీవితంలో కూడా లోకము నిన్ను నువ్వు దేనికి పనికిరావు, నీ చదువు తక్కువ, నీ అంతస్తు తక్కువ అని తృణీకరించవచ్చు. కానీ నీ దేవుడు నీ గురించే సెలవిస్తున్నాడు, నీవు నాకు కావాలి అని. జాగ్రత్తగా విను ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన నీ గురించే చెప్తున్నాడు. ఏమని అనంటే, నీవు నాకు కావాలి అని. లోకము పారవేసిన వాటిని ఏరుకొని తన మహిమ కోసము వాడుకోవడమే దేవుని యొక్క సుగుణము. రెండో విషయాన్ని మనము గమనిస్తే, నీవే ఆయన వాహనానివి. యేసు ప్రభు నడిచి వెళ్ళగలరు, కానీ ఆయన గాడిదను వాహనముగా ఎంచుకున్నారు. ఎందుకో తెలుసా? ఆ గాడిద మీద కూర్చొని ఆయన వెళుతూ ఉంటే అందరి చూపు ఆ గాడిద మీద ఉన్న యేసు వైపు మళ్ళింది. మన జీవితము కూడా ఆ గాడిద పిల్లలాంటిదే. మనం యేసును మన హృదయంలో మోస్తూ ఉన్నప్పుడు, మన హృదయంలో మన ద్వారా లోకానికి యేసు క్రీస్తు ప్రభు కనిపిస్తారు. మన ప్రతిభ కాదు, మనలో ఉన్న యేసు మనకు గొప్పతనాన్ని ఇస్తారు. గుర్తుంచుకోండి, గాడిద పిల్ల అడుగుల క్రింద ప్రజలు బట్టలు మట్టలు పరిచారంటే అది ఆ గాడిద గొప్పతనం కాదు, కానీ దాని మీద కూర్చున్న యేసు ప్రభు గొప్పతనం. మనము ఆయనను మోసినప్పుడే మనకు గౌరవము దక్కుతుంది. మరొక విషయాన్ని మనము గమనిస్తే, అక్కడ మనకు తక్షణ లొంగుబాటు కనిపిస్తుంది. వెంటనే అతడు వాటిని తోలివేసెను అని వాక్యము సెలవిస్తుంది. యజమాని ఎప్పుడైతే ప్రభువుకు కావాలి అనే మాట విన్నాడో మారు మాట్లాడకుండా ఆ గాడిదలను ఇచ్చేశాడు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, నీ సమయాన్ని, నీ తలాంతులను ఆయన కోసం అడిగినప్పుడు, నీవు ఆ యజమానిలాగే తక్షణమే స్పందిస్తావా? నేనింకా కట్టబడి ఉన్నాను ప్రభువా అని సాకులు చెప్పకండి. ఆయన నిన్ను విప్పమంటున్నాడు. ఎందుకంటే ఆయనకు నీవు అవసరం ఉంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన నీవు, నేను కట్టబడి ఉన్న స్థితిలో నుంచి ఇదిగో ప్రభువుకు అవసరమైనటువంటి స్థితిలోనికి మారాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి వాక్యము విన్న మనము పాపాన్ని వదిలి ఇదిగో గాడిద పిల్ల ప్రభువును మోసినట్టుగా నీవు నేను ప్రభువును మోసే, ప్రభు వాక్యాన్ని మోసే వారముగా మనముండాలని కోరుకుందాం. అట్టి రీతిగా మన జీవితాలను సరి చేసుకుంటే అటువంటి గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించలాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఉన్న స్థితిలోని వీలైతే మోకరించి లేదా నిలవబడి ఉండి ఆకాశము వైపు మీ 2 చేతులను ఎత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన సర్వాధికారము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు.
అయ్యా, ఈ పరిశుద్ధమైన మట్టల ఆదివారము దినాన నీ పాదాల చెంత చేరి నీ జీవము గల వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 2-3 వచనాల ద్వారా నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. దేవా, ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నాడు ఆ గాడిద పిల్ల ఏ విధముగా అయితే కట్టబడి ఉందో, నేడు మా జీవితాల్లో మమ్మల్ని బంధించి ఉంచిన ప్రతి పాపపు కట్టును, అనారోగ్యపు కట్టును, లోకపు చింతలనే బంధకాలను నీ నామములో తెంపివేయమని వేడుకుంటూ ఉన్నాం. అయ్యా, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని నీవు సెలవిచ్చిన ఆజ్ఞ మా జీవితాల్లో నెరవేరునుగాక. అయ్యా, మేము కేవలము విముక్తి పొందడమే కాకుండా నీ పాదాల చెంతకు చేరి నీ సేవలో వాడబడే కృప మాకు ప్రసాదించండి. అయ్యా, లోకము మమ్మల్ని తృణీకరించిన ప్రభువుకు నీవు అవసరము అని నువ్విచ్చిన గొప్ప వెలువను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మా తలాంతులను, మా సమయాన్ని, మా హృదయాలను నీవు నివసించే వాహనముగా నీకు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ హృదయములో ఇది నూరంతలుగా ఫలించునుగాక. అయ్యా, ఈ వారమంతటా నీ కృప మాకు తోడుగా ఉంచండి. మేమెక్కడికి వెళ్ళినా మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా నీ సాత్వికాన్ని, నీ ప్రేమను లోకానికి చూపించే సాక్షులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మమ్మల్ని విడిపించి నీ మహిమ కొరకు వాడుకొనమని మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.